వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తమిళనాడు సీఎం విజయ్ ఇప్పటికీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. మొదటగా రావడంతో మందిరాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రార్థనా స్థలాలు కావచ్చు, ఎక్కడైనా సరే 500 మీటర్ల వరకు మద్యం అమ్మితే ఆ లైసెన్సే క్యాన్సిల్ చేయడం అనేది కూడా జరిగింది, కొన్ని రోజులు టైం ఇచ్చి. సెకండ్ వన్ వచ్చేసి ఎవరైతే అవినీతి పాల్పడతారో, అవినీతి ఆఫీసర్లు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే ₹1,00,000 బహుమానం ఇస్తామని చెప్పేసి అన్నారు. సో దీని ద్వారా ఏంటంటే అధికారులు లంచం తీసుకోవడానికి భయపడతారు. అండ్ ఎవరైనా అధికారులు లంచం అడిగేటప్పుడు వీళ్ళే రికార్డ్ చేసి అది ప్రభుత్వానికి పంపితే దాదాపుగా ₹1,00,000 వస్తాయని చెప్పేసి కూడా వీళ్ళు కూడా కొంచెం అంటే ఆతృతగా ఎదురు చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో ఈ విధంగా అయినా సరే అవినీతి లంచగొండితనాన్ని రూపుమాపచ్చు అని చెప్పేసి విజయ్ ప్లాన్ వేయడం అనేది జరిగింది. తర్వాత ముచ్చటగా మూడోది ఏంటంటే, మొన్న టీవీకే పార్టీ నుంచి ఆటో డ్రైవర్లను కావచ్చు, తన కార్ డ్రైవర్ కొడుకుకి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం కావచ్చు, ఇట్లాంటివి చాలా వరకు అంటే పేదవారికి, ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్దపీట వేయడం అనేది జరిగింది. అలాగే తన సినిమాలో నటించినటువంటి యాక్టర్ కి ఈరోజు మంత్రి పదవిని ఇవ్వడం అనేది జరిగింది. సో సినిమా స్క్రిప్ట్ ను మించి తమిళనాడు క్యాబినెట్ విస్తరణ జరిగింది. ది గోట్ మూవీలో ట్రాఫిక్ పోలీస్ గా నటించిన తమిళన్ పార్థిబన్ కు సీఎం విజయ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సెలం సౌత్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను రవాణా శాఖ మంత్రిగా నియమించారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తే పార్థిబన్ విజయ్ కి వీరాభిమాని. దశాబ్దాల పరిచయంతో మొదటి సినిమాల్లో అవకాశం ఇచ్చి ఇప్పుడు క్యాబినెట్ లో చోటు కల్పించడం విశేషం. సో మొత్తానికి తను ది గోట్ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా పోలీస్ శాఖకు సంబంధించి క్యారెక్టర్ వేసిన ఆయనకి ఈరోజు రవాణా శాఖ మంత్రిని ఇవ్వడం అనేది కూడా కోఇన్సిడెన్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొదటిసారి గెలిచి ఏకంగా రవాణా శాఖ మంత్రి అవ్వడం అనేది జరిగింది. సో తను మొదటి నుంచి సినిమాలకు కూడా విజయ్ తీసుకురావడం, తర్వాత ఇప్పుడు మంత్రిని కూడా విజయ్ చెయ్యడంతో ఆయన ఆనందానికి అవధులు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరి విజయ్ పాలన మార్క్ రాను రాను ఇంకే విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.